ఇండియా మ్యాప్లో ఒక భాగం ఉంది, కానీ ఇండియా కంట్రోల్లో లేదు. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లో భాగంగా ఉన్న ఈ భూభాగాన్ని పాకిస్తాన్ చైనాకు ఇచ్చేసింది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన మంచు పర్వతాల మధ్య దాగి ఉన్న ఈ ప్రాంతం పేరు షేక్స్గమ్ వ్యాలీ. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, పాకిస్తాన్కు భారత భూభాగాన్ని చైనాకు ఇచ్చే హక్కు ఎలా వచ్చింది? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాంతం ఎందుకు చైనాకు అంత ముఖ్యమైనది? ఈ వీడియో చివరికి మీరు తెలుసుకునేది కేవలం ఒక లోయ కథ కాదు, భారత్, చైనా, పాకిస్తాన్ మధ్య దాగి ఉన్న జియో పొలిటికల్ గేమ్. మరి షేక్స్గమ్ వ్యాలీ ఎక్కడ ఉంది? ముందుగా ఇది ఎక్కడ ఉందో చూద్దాం. షేక్స్గమ్ వ్యాలీ కారాకోరం పర్వత శ్రేణుల్లో ఉంది. ఇది లడఖ్కు ఉత్తరంగా, సియాచిన్ గ్లేషియర్కు దగ్గరగా, చైనా నియంత్రణలో ఉన్న ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతాన్ని ట్రాన్స్ కారాకోరం ట్రాక్ట్ అని కూడా అంటారు. దీని విస్తీర్ణం సుమారు 5180 చదరపు కిలోమీటర్లు, అంటే దాదాపు గోవా రాష్ట్రం కంటే పెద్దది. కానీ ఇక్కడ దాదాపు ఎవరు నివసించరు. ఇక్కడ ఎక్కువగా మంచు, హిమనదులు, 7000 నుంచి 8000 మీటర్ల ఎత్తైన శిఖరాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ మనకు ఒక డౌట్ వస్తుంది, ఈ భూమి మొదట ఎవరిది అని. ఇప్పుడు చరిత్రలోకి వెళ్దాం రండి. బ్రిటిష్ కాలంలో ఈ ప్రాంతం జమ్మూ కాశ్మీర్ సంస్థానంలో భాగంగా పరిగణించబడేది. 1947లో భారత్కు స్వాతంత్రం లభించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అధికారికంగా విలీనం అయింది. మహారాజా హరి సింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ మీద సంతకం చేసి చట్టబద్ధంగా జమ్మూ కాశ్మీర్ని భారత్లో విలీనం చేశారు. అంటే దీని ప్రకారం షేక్స్గమ్ వ్యాలీ కూడా భారత భూభాగమే. ఇది నిజం కూడా. కానీ 1947 తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలు పాకిస్తాన్ ఆక్రమణలోకి వెళ్ళాయి. వాటినే మనం ఈరోజు POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పిలుస్తాం. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. అది 1963వ సంవత్సరం ఒక ఒప్పందం జరిగింది. అది కూడా పాకిస్తాన్ చైనాల మధ్య. ఈ ఒప్పందం మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 1963లో పాకిస్తాన్ మరియు చైనా ఒక సరిహద్దు ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ షేక్స్గమ్ వ్యాలీని చైనాకు అప్పగించింది. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలో ఎవరైనా తమది కాని భూమిని ఇంకొక దేశానికి ఇస్తారా? భారతదేశం అప్పట్లోనే ఈ ఒప్పందాన్ని చట్టబద్ధం కాదు అని ప్రకటించింది. ఎందుకంటే మన దేశ వాదన చాలా స్పష్టం. ఈ ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్లో భాగం కాబట్టి పాకిస్తాన్కు దాన్ని చైనాకు ఇచ్చే హక్కే లేదు. ఇది నిజం కూడా. ఇప్పటికీ మన దేశం అదే వైఖరి కొనసాగిస్తోంది. మరి మనకి ఇంకొక డౌట్ వస్తుంది, మరి చైనాకు ఎందుకు అంత ముఖ్యం? పాకిస్తాన్ నుంచి చైనా ఎందుకు ఆ ప్రాంతాన్ని తీసుకుంది? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందండి. చైనా ఈ ప్రాంతాన్ని కేవలం మంచు కొండల కోసం తీసుకోలేదు. షేక్స్గమ్ వ్యాలీ కారాకోరం మార్గాలకు చాలా దగ్గరగా ఉంది. తర్వాత చైనా మరియు పాకిస్తాన్ కలిసి నిర్మించిన కారాకోరం హైవే ఇప్పుడు సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఈ ప్రాంతానికి వ్యూహాత్మక ప్రాధాన్యం తెచ్చింది. ఒకవేళ మీకు మ్యాప్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రాంతం చైనాలోని షిన్జియాంగ్ ప్రావిన్స్ను పాకిస్తాన్తో కలిపే కీలక మార్గాల దగ్గర ఉంటుంది. అందుకే కొంతమంది ఎక్స్పర్ట్స్ చెబుతారు, షేక్స్గమ్ వ్యాలీ భౌగోళికంగా మనుషులు నివసించలేని చాలా వెలవెలబోయిన ప్రాంతం కావచ్చు, కానీ జియో పాలిటిక్స్లో ఇది ఒక బంగారు ముక్క. మరి ఇండియాకు దీనివల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుంది? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది.
భారత్కు నష్టం కేవలం భూపరిమితి కాదు. ఈ ప్రాంతం సియాచిన్ గ్లేషియర్ మరియు కారాకోరం పాస్ సమీపంలో ఉంది. ఈ ప్రాంతాలపై నియంత్రణ అంటే ఉత్తర హిమాలయాల్లో వ్యూహాత్మక ఆధిక్యం అవుతుంది. చైనా ఈ ప్రాంతంలో ఉండడం వల్ల భారత్కు ఉత్తర దిశలో మరో వార్ ఫ్రంట్ పాయింట్ ఏర్పడింది. అందుకే సియాచిన్ ప్రాంతం భారత్కు ఎంత ముఖ్యమో సైనిక నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు. సియాచిన్ను భారత్ 1984లో ఆపరేషన్ మేఘదూత్ ద్వారా నియంత్రణలోకి తీసుకుంది. చాలామంది అంటారు ఆపరేషన్ మేఘదూత్ లేకపోతే ఉత్తర కారాకోరం పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారి ఉండేది. ఆపరేషన్ మేఘదూత్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను డీటెయిల్గా. ఇప్పుడు షేక్స్గమ్ వ్యాలీలో పెద్ద నగరాలు లేవు. ఒకసారి మన మ్యాప్ చూస్తే అక్కడ వ్యవసాయం చేయడం చాలా కష్టం. జనాభా కూడా దాదాపు ఎవరు ఉండరండి. అయితే ఉపగ్రహ చిత్రాలు చూపించేది ఏమిటంటే చైనా ఈ ప్రాంతాన్ని పూర్తిగా తన పరిపాలనలో భాగంగా పరిగణిస్తోంది. ఇది చైనా షిన్జియాంగ్, ఉయిగర్ స్వయం ప్రతిపత్తి ప్రాంతంలో కలిపి నిర్వహిస్తోంది. అంటే భూమి ఖాళీగా ఉన్నా దాని వ్యూహాత్మక విలువ మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. మరి మనకొక డౌట్ వస్తుంది, తిరిగి మనం ఈ షేక్స్గమ్ వ్యాలీని తిరిగి జమ్మూ కాశ్మీర్లో విలీనం చేసుకోలేమా, ఇండియాలో చేసుకోలేమా అనే డౌట్ వస్తుంది. ఇది చాలామంది అడిగే ప్రశ్న. మన దేశం అధికారికంగా ఇప్పటికీ షేక్స్గమ్ వ్యాలీని మన భూభాగంగానే చూపిస్తుంది. మన మ్యాప్లో ఇండియా మ్యాప్ని చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే వాస్తవ పరిస్థితి ఏమిటంటే ప్రస్తుతం ఈ ప్రాంతం చైనా నియంత్రణలో ఉంది. దీని భవిష్యత్తు భారత్ చైనా సరిహద్దు సమస్యలతో ముడిపడి ఉంది. అంటే ఇది కేవలం ఒక లోయ సమస్య కాదు, మొత్తం హిమాలయ సరిహద్దు రాజకీయాల్లో భాగం. మరి చివరగా మనకి షేక్స్గమ్ వ్యాలీ మనకు ఏమి నేర్పుతుంది? ప్రపంచ రాజకీయాల్లో ప్రతి భూభాగం జనాభాతోనే విలువ పొందదు. కొన్ని ప్రాంతాలు ఖాళీగా కనిపించినా వాటి స్థానం ప్రపంచ శక్తి సమీకరణాలు మార్చగలదు. ఒక మంచులోయ, ఒక వివాదాస్పద ఒప్పందం మరియు 3 అణుశక్తుల మధ్య కొనసాగుతున్న వ్యూహాత్మక పోటీ, అదే షేక్స్గమ్ వ్యాలీ కథ. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. 1963లో పాకిస్తాన్ చేసిన ఒప్పందం చట్టబద్ధమా, లేక మన దేశం చెప్పింది కరెక్టా కాదా? ఇది ముమ్మాటికి కరెక్టే. ఎందుకంటే అధికారికంగా జమ్మూ కాశ్మీర్ మన దేశంలో విలీనమైంది కాబట్టి షేక్స్గమ్ వ్యాలీ కూడా మన దేశానికే చెందుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. దీనిపై మీ అభిప్రాయాలను కింద కమెంట్స్లో తెలియజేయండి. జై హింద్.